హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. మనం ఆల్రెడీ అయితే కన్నా చాలా వీడియోస్ అయితే ఈ లెసన్ నుంచి అయితే చెప్పుకున్నాము. మీరు అవి కానీ చూడకపోతే ఫస్ట్ అవి అయితే చూసేసి అయితే కన్నా ఈ వీడియోలోకి అయితే రండి గైస్. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఐసోథర్మల్ ప్రాసెస్. ఫస్ట్ ఈ టాపిక్లో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంది, దానికి సంబంధించినవన్నీ మన కండిషన్స్, ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని వాటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనమైతే సాల్వ్ చేద్దాం గైస్. సో మీరైతే కన్నా ఫస్ట్ కాన్సెప్ట్ అయితే బాగా అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాని మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈజీగా అయితే కన్నా సాల్వ్ చేసేకైతే ఛాన్సెస్ ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంది? An isothermal process is a thermodynamic process in which the temperature remains constant. సో ఏం చెప్తున్నాడు, ఇది మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్. దీంట్లో మనకు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వైల్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఆర్ కంప్రెసెస్. ఇప్పుడు మనకు గ్యాస్ అనేది ఎక్స్పాండ్స్ అయినా లేదా కంప్రెసెస్ అయినా కూడా మనకు ఈ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇది మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్. దీంట్లో మనకు ఏం జరుగుతుందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఒకవేళ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయినా కంప్రెస్ అయినా కూడా మనకు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో దీంట్లో కీ కండిషన్ చూసుకున్నట్లయితే కీ కండిషన్ ఏంది? సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటేనే మీకు ఈ కండిషన్ గుర్తు రావాలి. టెంపరేచర్ ఈక్వల్ టు 0. సో సిన్స్ ద టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. సో టెంపరేచర్ అనేది ఎప్పుడు 0లో అయితే ఉంటుంది గైస్. సో దీన్నే మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాము. సో మీకు ఇది గుర్తు రావాలంటే దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఐసోథర్మల్ అంటే ఐసో ఈక్వల్ టు సేమ్, థర్మల్ అంటే టెంపరేచర్, ఆల్వేస్ సేమ్ టెంపరేచర్ ఉంటుంది అని అయితే మీరైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఇది మనకు ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనమైతే కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే కానీ సాల్వ్ చేస్తాం గైస్. సో దానికోసం మనం ఫస్ట్ ఈక్వేషన్ అయితే కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఐసోథర్మల్ ప్రాసెస్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఫర్ ద ఐడియల్ గ్యాస్ లా. సో మనకు ఐడియల్ గ్యాస్ లాకి పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో మనకు ఫార్ములా ఏంది? ఐడియల్ గ్యాస్ లాకి పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని అయితే ఉంది. సిన్స్ టీ ఈజ్ ద కాన్స్టెంట్. సో ఈజ్ బాయిల్స్లో ఈక్వేషన్. సో దీంట్లో మనకు బాయిల్స్లో ఈక్వేషన్ అయితే వాడతాము. సో అప్పుడు మనకు బాయిల్స్లో ఈక్వేషన్ ఏంది? P1 V1 ఈక్వల్ టు P2 V2 అయితే అవుతుంది. సో మనకు ఐసోథర్మల్ ప్రాసెస్ ఈక్వేషన్ ఏంటంటే బాయిల్స్లో ఈక్వేషన్ అయితే మీకు గుర్తు రావాలి. సో షార్ట్ కట్ వచ్చేసి ఐసోథర్మల్ మీన్స్ బాయిల్స్లో అప్లైస్. సో ఐసోథర్మల్లో మనకు బాయిల్స్లో అనేది అప్లై అవుతుంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో మనకు ఇచ్చిన ప్రాబ్లమ్స్లో కూడా మనము ఈ ఈక్వేషన్ అయితే యూజ్ చేసుకొని మనమైతే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో ఇదైతే మీరు ఐసోథర్మల్ ప్రాసెస్ ఈక్వేషన్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకు వర్క్ డన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో ఐసోథర్మల్ ప్రాసెస్లో, సో దానికి ఏ ఫార్ములా వాడతామో దానికి ఏంది అని అయితే మనమైతే గుర్తుపెట్టుకోవాలి. సో దానికోసం మనము ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ డన్ ఇన్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో చూసుకుంటే ద ఫార్ములా ఫర్ వర్క్ డన్ ఇన్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ ఏంటంటే వర్క్ ఈక్వల్ టు W ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాగరిథమ్ ఆఫ్ V2 బై V1. సో మనకు ఈ ఫార్ములా అయితే కన్నా ఉంది. సో W ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాగ్ ఆఫ్ V2 బై V1 అయితే మీరైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. ఇదైతే మనకు వర్క్ డన్ ఫార్ములా. సో దీంట్లో మనకు W అంటే ఏంది? W ఈక్వల్ టు వర్క్ డన్. సో దీనికి యూనిట్స్ వచ్చి జౌల్స్. నెక్స్ట్ N వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్. R ఈక్వల్ టు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. T ఈక్వల్ టు టెంపరేచర్. సో అండ్ V1 V2 వచ్చేసి ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్. సో మనం ఇలా అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఈ వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే W ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాగ్ ఆఫ్ V2 బై V1. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకున్నట్లయితే వీటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వర్క్ డన్ మీద అడిగినా కూడా ఐసోథర్మల్ ప్రాసెస్లో మీరు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, దీనికి షార్ట్ కట్ ఏంది? లాగ్ ఫార్ములా ఏంది? వర్క్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాగ్ ఆఫ్ V2 బై V1. సో మనం ఈ ఫార్ములా కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే వర్క్ డన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అయితే మనమైతే సాల్వ్ చేయొచ్చు గైస్. సో గ్రాఫ్ ఆఫ్ ఎన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో మనకు ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అడిగినారు అనుకో, లేదా దాని మీద గ్రాఫ్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం ఈజీగా గుర్తుండడం కోసం ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ అనేది దానికి ప్రెజర్ అండ్ వాల్యూమ్ మధ్య అయితే ఉంటుంది. సో ఇది ఎలా స్లోగా అనేది అయితే కన్నా ఇలా ఫాలో అయితే అవుతుంది గైస్. అంటే ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ ఏం చూపిస్తుంది? ఎప్పుడైతే ప్రెజర్ పెరుగుతుందో వాల్యూమ్ అనేది అప్పుడు తగ్గుతుంది. సో ప్రెజర్ పెరిగినప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెజర్ తగ్గినప్పుడు వాల్యూమ్ అనేది అయితే పెరుగుతుంది గైస్. సో ఇది మనకు ఈ గ్రాఫ్ అయితే చూపిస్తుంది. అటు T అనేది టెంపరేచర్ కాన్స్టెంట్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గైస్. సో ఇది ప్రెజర్కి అండ్ వాల్యూమ్కి మధ్య ఉన్న రేషియో. సో మనం దీన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఐసోథర్మల్ కర్వ్ చూసుకుంటే స్మూత్ డౌన్వర్డ్ కర్వ్ ఇన్ PV గ్రాఫ్. ప్రెజర్ అండ్ వాల్యూమ్ గ్రాఫ్లో మనకు స్మూత్ డౌన్వర్డ్లో అయితే ఉంటుంది గైస్.
సో దీన్ని అయితే కానీ మీరు గుర్తుపెట్టుకున్నా కూడా ఈజీగా అయితే దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మోడల్ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని సాల్వ్ చేద్దాం గైస్. సో మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఆ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 3 liters to 9 liters at 300 K. ఇఫ్ 1 mole ఆఫ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫైండ్ ద వర్క్ డన్. సో ఇప్పుడు మనకు గ్యాస్ అనేది 3 liters నుంచి 9 liters వరకు ఎక్స్పాండ్ అయింది అట్ 300 degrees టెంపరేచర్, 300 degrees కెల్విన్ టెంపరేచర్లో 1 mole ఆఫ్ గ్యాస్ ఈజ్ యూజ్ చేశారంట. దానికి వర్క్ డన్ ఎంత ఉందో అయితే కనుక్కోమన్నాడు గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు వర్క్ డన్ అడిగాడు కాబట్టి ఐసోథర్మల్ వర్క్ ఫార్ములా అయితే మనకు తెలుసు. సో ఆ ఫార్ములాని అయితే కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐసోథర్మల్ వర్క్ ఫార్ములా W = nRT log of V2/V1. సో సబ్స్టిట్యూట్ చేయమంటే మనకు ఆన్సర్ అయితే వస్తుంది గైస్. ఫస్ట్ మనకు ఏమేమి తెలుసు, V1 = 3 liters, V2 = 9 liters, T = 300 kelvins, N = 1 mole. ఇవి మనకు ఇచ్చినాడు గివెన్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వర్క్ డన్ అయితే వస్తుంది. సో W = 1 × 8.314 × 300. సో RT వాల్యూ, సో R వాల్యూ మనకు తెలుసు కదా. సో దాన్ని అయితే కనుక ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 8.314. ఇప్పుడు కెల్విన్స్ అనేది ఇక్కడ కెల్విన్స్లో ఉంది కాబట్టి టెంపరేచర్ 300 వేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 8.314 × 300 log of 9/3 అయితే రావడం జరుగుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, W = 2494.2 × log of 3 అయితే వస్తుంది. సో log 3 వాల్యూ మనకు తెలుసు 1.0986. సో దాంతో మనం మల్టిప్లై చేసినట్లయితే మనకు వర్క్ డన్ వాల్యూ ఎంత వస్తుంది, వర్క్ = 2738.7 joules అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఈ ఆన్సర్ ఉన్నట్లయితే కనుక మనం ఆన్సర్ అయితే కనుక ఆప్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా నియరెస్ట్ వాల్యూస్ ఉన్నా కూడా దాన్ని అయితే కనుక మనం ఆన్సర్ ఆప్ట్ చేసుకుంటాం గైస్. ఇలా అయితే కనుక మనము ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ అయితే కనుక గివెన్ వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. సో దానికోసం మనం చేయాల్సిందల్లా ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడం అంతే గైస్. సో మీరు ఈ ఫార్ములాస్ అయితే కనుక ఈజీగా అయితే గుర్తుపెట్టుకోండి, మీకైతే కనుక ఆన్సర్స్ అయితే కనుక ఈజీగా అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఆ గ్యాస్ అట్ ఇనిషియల్ ప్రెజర్ 5 atm అండ్ వాల్యూమ్ 2 liters ఎక్స్పాండ్స్ ఐసోథర్మికల్లీ టు 6 liters. సో మనకు అట్ ఇనిషియల్ ప్రెజర్ 5 atm ఉంది అండ్ వాల్యూమ్ అనేది 2 liters నుంచి ఎక్స్పాండ్ అయ్యి ఐసోథర్మల్ 6 లీటర్కి వచ్చింది. ఫైండ్ ద ఫైనల్ ప్రెజర్ అంటున్నాడు. సో మనకు ఇనిషియల్ ప్రెజర్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, అది ఎంతవరకు ఎక్స్పాండ్ అనేది ఇచ్చాడు. సో మన దీని నుంచి మనకి ఏం కనుక్కోమన్నాడు, ఫైనల్ ప్రెజర్ అనేది అయితే కనుక్కోమన్నాడు గైస్. సో దీనికైతే కనుక మనం కనుక్కుందాం. సో దీనికి యూజింగ్ బాయిల్స్ లా, మనం బాయిల్స్ లా యూజ్ చేసుకుని అయితే కనుక దీనికి చేసినట్లయితే బాయిల్స్ లా ఫార్ములా తెలుసు, P1 V1 = P2 V2. సో ఇచ్చిన వాల్యూస్ అయితే కనుక మనం వేసుకుంటాం. P1 5 atm, V1 2 liters, V2 6 liters. సో సబ్స్టిట్యూట్ చేసి 5 × 2 = P2 × 6 వస్తుంది. సో 10 = P2 × 6 వస్తుంది. సో P2 కావాలంటే P2 = 10/6. 10/6 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, P2 వాల్యూ ఫైనల్ ప్రెజర్ వచ్చేసి 1.67 atm అయితే కనుక రావడం జరుగుతుంది. సో మనకు ఇచ్చిన ఆప్షన్ నుంచి అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక మనం ఆప్ట్ చేసుకుంటాం గైస్. ఇలా అయితే మనం జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ అయితే రావడం జరుగుతాయి. సో మనం దానికోసం వల్ల మనం చేయాల్సింది ఏంటంటే ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకొని వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనం ప్రాక్టీస్ చేసినామంటే ఈజీగా అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో మీకు ఈ టాపిక్ అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు అయితే కనుక ప్రాక్టీస్ చేసి అయితే కనుక ఎగ్జామ్లో అయితే కనుక ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.